టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా పేరుతో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి భూమా అఖిలప్రియ. కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని అఖిలప్రియ తెలిపారు. భూమా శోభాఘాట్ వద్ద హెలీప్యాడ్కు ఏర్పాట్లు చేశామని, సభా ప్రాంగణంలో పార్కింగ్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. టీడీపీ నాయకులు, జన సైనికులు భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. రైట్, ఈరోజు ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి, రా కదలిరా భారీ సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? రాబోయే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైనటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళ రాజకీయ వ్యూహాలను అయితే మెరుగుపరుచుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు అయితే కనుక నంద్యాల జిల్లాలోని ఆర్లగడ్డ అయితే కనుక రా కదిలిరా అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే కనుక ఇప్పటికే పూర్తయినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భూమా అఖిలప్రియ అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలియపరుస్తున్నారు. అయితే మస్తాన్, టీడీపీ శ్రేణులకు, జన సైనికులు కలిసి దీనికి హాజరయ్యేటటువంటి వైనం కాబట్టి, సో దీని మీద అంచనాలు ఎలా ఉన్నాయి ఈ సభ మీద? ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ రోజు నారా భువనేశ్వరి సత్యమణి కూడా నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మంత్రాలయం కూడా ఈరోజు వస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆర్లగడ్డలో కూడా ఈ రా కదలిరా అనే కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు కర్నూలు జిల్లాలోనే ఈ రోజు రేపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో పూర్తి ఉత్సాహం అయితే కనుక కనిపిస్తున్న లబ్ధి చెందొచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అదేవిధంగా నాయకుల్లో కావచ్చు, ఉత్తేజాన్ని నింపొచ్చు అని ఉద్దేశంలో టీడీపీ శ్రేణులు అయితే భావిస్తున్నారు. ఈ రోజు వారు చెప్పే 99 టీవీ నూతన